నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పుంగనూరు పట్టణ పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న తల్లికి వందనం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర మరియు డొక్కా సీతమ్మ బడి భోజనం వంటి సంక్షేమ పథకాల గురించి తల్లిదండ్రులకు సమగ్రంగా వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కూడా అత్యంత కీలకమని ముఖ్య అతిథులు స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతోనే విద్యార్థుల ప్రగతి సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కళాశాలల అధ్యాపక బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు మెగా పీడియం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి విచ్చేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు అదేవిధంగా వేదికని అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు అదేవిధంగా ముఖ్య అతిథులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇలాంటి పీటీఎం మీటింగ్స్ పెట్టడం వల్ల ఎందుకు పెట్టుకోవాలి? మొదటిగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా దూరదృష్టితో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా ఆలోచిస్తుంది మన ప్రభుత్వం. ఎందుకంటే ఒకసారి ఆలోచన చేయండి, ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని ఎంతో అహర్నిశలు కష్టపడి, కొంతమంది అహర్నిశలు ఎండనక ముఖ్యమైన ఏంటి, అట్ ది ఎండ్ ఆఫ్ ది డే మన పిల్లలు బాగా చదువుకొని మంచి మార్కులతో పాస్ అయ్యి ఉన్నతమైన చదువులు చదువుకొని వాళ్ళ భవిష్యత్తులో బాగా స్థిరపడి వాళ్ళు చదువుకునే స్కూల్కి, అదేవిధంగా జన్మనిచ్చిన మీకు, అదేవిధంగా జన్మనిచ్చిన మన ఊరికి మంచి పేరు తెచ్చి వాళ్ళు కూడా సుఖ సంతోషం ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. అందుకు ఇలా ప్రతి సంవత్సరము ఉపయోగం ఏంటంటే మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, ఎందులో వాళ్ళు వీక్ గా ఉన్నారా లేదా స్ట్రాంగ్ గా ఉన్నారా ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పిల్లల మీద ధ్యాస పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా టీచర్స్ కూడా మీరు మీ పిల్లల గురించి ఇంకా మన పిల్లలు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఏ సబ్జెక్టులు ఇంకా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలని, వాళ్ళు ఉన్న లూపోల్స్ ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలని మీరు టీచర్స్ తో మాట్లాడగలిగితే, వాళ్ళు చెప్పే సూచనలు కూడా మీరు ఇంట్లో పాటించగలిగితే ఖచ్చితంగా చెప్తాను, స్టూడెంట్స్ ఎవరే ఒక క్లాస్ లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి ఇలాంటి మీటింగ్స్ పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి మీటింగ్స్ ని హాజరయ్యి ఇలాంటి మీటింగ్స్ ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు అందరికీ తెలుసు మొన్ననే తల్లికి వందనం కూడా నిధులు పడ్డాయి. ఈ తల్లికి వందనం నిధులు పడడం వల్ల కూడా ఎంతో మంది పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా ఆనందంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తూ జై హింద్. అభిప్రాయం అంటే అందరూ కూడాను మీకు వచ్చినటువంటి ఆ డబ్బులను పిల్లల యొక్క విద్యాభివృద్ధికి ఉపయోగించి వాళ్ళ యొక్క అభివృద్ధికి మీరు కృషి చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడాను ముఖ్యంగా పాఠశాలకు సంబంధించినటువంటి లీప్ యాప్ అనేది ఒకటి ఉంది. అది అందరూ కూడాను మీకు రిజిస్ట్రేషన్ అనేది పాఠశాల తరపున మేము చేయడం అనేది జరిగింది. దానికి మీరు చేయాల్సిందంటూ ఏమీ లేదు. ప్లే స్టోర్ లోకి పోయేసి LEAP అని టైప్ చేస్తే మీకు లీప్ అనేది అక్కడ కనిపిస్తుంది. దాన్ని టచ్ చేసినారంటే ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మీ యొక్క ఫోన్ నెంబర్ ని యూజర్ నేమ్ గాను, పాస్వర్డ్ గా వచ్చేసి మీ యొక్క బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ను
పాస్వర్డ్ గా కొట్టినారంటే మీకే ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసినారంటే మీకు ఆ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ యాప్ ఓపెన్ అయిన వెంటనే మీకు మీ బిడ్డ యొక్క పేరు, అదే విధంగా ఏ పాఠశాలలో చదువుతున్నాడు, అక్కడ ఆ పాఠశాల యొక్క పరిస్థితులు ఏంటి, మీ బిడ్డ ఆ పాఠశాలలో చదివేటప్పుడు అక్కడ సాధించినటువంటి విషయాలన్నీ కూడాను ఆ యాప్ లో మీకు కనిపిస్తాయన్నమాట. మీరు అందరూ కూడా తల్లిదండ్రులు ఆ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని మీ బిడ్డ యొక్క విద్యాభివృద్ధిని మీరు ఆ యాప్ ద్వారా పరిశీలించి అందులో ఏవైనా వెనుకబాటుతనాలు ఉంటే మీరు మా దగ్గర వచ్చి కలిసి మీ యొక్క పిల్లల యొక్క విద్యాభివృద్ధికి మీరు సహకారం అనేది అందిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. లిటరసీ అండ్ న్యూమరసీ అని చెప్పేసి దాని యొక్క ఇది ఏమంటే పిల్లలు ప్రతి ఒక్కరూ పాఠశాలకు వచ్చినటువంటి వాళ్ళు చదవడంలోను, అదేవిధంగా రాయడంలోను, గణితంలోను, ఇంగ్లీష్ అన్ని విషయాల్లో కూడాను చదవడం, రాయడం అనేది పిల్లలకి బాగా వచ్చి ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం వారు FLN అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా పాఠశాల తెరిచిన వెంటనే పిల్లలు హాలిడేస్ లో ఆడుకుంటూ కొంత చదివిన విషయాలని మర్చిపోవడం అనేది జరిగింటుంది. వాటన్నింటినీ కూడా మళ్ళా తిరిగి గుర్తు చేసుకోవడానికి రెడీనెస్ ప్రోగ్రామ్ అనేటటువంటిది ఒకటి ఇచ్చి, అదేవిధంగా ప్రతి పిల్లవానికి ఒక రెడీనెస్ బుక్ అనేది కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇచ్చి వాళ్ళని అభివృద్ధి చేయడం అనేది జరుగుతోంది. మీకు